హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సొప్పి చిన్న ఆఫీషియల్. సో ఈ వీడియో వచ్చేసి ఏంటనుకుంటున్నారా, మేమైతే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట వ్యాలంటైన్స్ డే. మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూస్తూ ఉండండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంటే మా మ్యారేజ్ అయింది కదా, సో అప్పుడు ఏంటంటే వెంటనే ఫిబ్రవరిలో వచ్చేసింది కాబట్టి వ్యాలంటైన్స్ డే. అప్పుడు నేను మా హస్బెండ్ దగ్గర అయితే లేననమాట. ఎందుకంటే ఇక్కడ ఇల్లు అవన్నీ చూసుకోవాలి కదా ఆత్మకూరుకు వచ్చి. సో హడావిళ్ళు అయితే ఉన్నాము. ఇప్పుడు ఏంటంటే ఇంక అక్కడే ఉన్నాను కాబట్టి నేను కూడా ఇదంతా సెలబ్రేట్ చేశాను. అప్పుడైతే ఫిబ్రవరి 11th అయితే ఇంట్లోకి వచ్చామన్నమాట, కొత్త ఇంట్లోకి. సో అందుకని చెప్పేసి అప్పుడైతే నేను సెలబ్రేట్ చేయలేకపోయాను ఫ్రెండ్స్, ఎందుకంటే మా హస్బెండ్ దగ్గర లేను కాబట్టి. సో ఈ ఇయర్ అయితే అస్సలు మిస్ అవ్వకుండా చేద్దామని నేనైతే డిసైడ్ అయ్యాను. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ ఫిబ్రవరి 7th వచ్చేసి రోజ్ డే కదా, అందుకని చెప్పేసి రోజ్ డేకి అయితే నేనైతే ఇలా సెలబ్రేషన్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. మొత్తం చూస్తున్నారు కదా ఎంత బాగా డెకరేట్ చేశాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు, చాలా అంటే చాలా బాగుంటుంది. సో నేను వచ్చేసి ఏంటంటే కొంచెమే నేను వాయిస్ ఓవర్ ఇచ్చానమాట. మిగతాదంతా కూడా మేము రియల్గా ఎలా అయితే మాట్లాడతామో సో ఆ వాయిస్ అంతా ఉంటుంది కాబట్టి మీకైతే చాలా హ్యాపీగా ఉంటుంది, అలాగే మీకు ఎంటర్టైన్మెంట్గా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఇంకొకటి ఏంటంటే అప్పటికి మార్నింగ్ అయితే 6కి లేచేసి నేనైతే ఇదంతా డెకరేట్ చేశాను అనమాట. మా హస్బెండ్ అయితే లోపల ఉన్నారు. తను మార్నింగ్ లేచేసరికి ఇదంతా డెకరేట్ చేశాను. తను రూమ్లో నుంచి బయటకు వచ్చేసరికి మొత్తం చూడాలి కదా, అందుకని చెప్పేసి. సో తన తర్వాత ఏంటంటే తనకి మెలకు వచ్చేసి నేనేం చేస్తున్నాను అని చెప్పేసి డోర్ కింద కొంచెం గ్యాప్ ఉంటుంది కదా, అందులో నుంచి అయితే చూడడం స్టార్ట్ చేశాడు. నేనైతే అక్కడ క్యారమ్ బోర్డు ఉంటుంది కదా అది పెట్టాను అనమాట, చూడడానికి వాళ్ళవనీయకుండా. సో ఇంక ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ తను బయటకు వస్తాడని కీస్ అయితే వేశాను. తర్వాత ఆ కీస్ ఏమో నాకు అస్సలు తీయడానికి రాలేదు. ఇంకా ఏం చేస్తాం, కింద నుంచే మళ్ళీ కీస్ పంపించేసి అటు సైడ్ నుంచి అయితే డోర్ ఓపెన్ చేయించాను. ఆ రోజు అయితే నాకు భలే అనిపించింది ఫ్రెండ్స్, ఎందుకంటే వామ్ము ఎరకపోతే లోపలే ఉంటాడు కదా అనిపించింది. ఎందుకంటే వాటికి ఎప్పుడు మేము కీస్ వేయమన్నమాట. సో అవన్నీ స్ట్రక్ అయిపోయినాయి. సో చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్, స్టార్ట్ అవుతుంది వీడియో. I love you. ఇదిగో ఈ పువ్వులాగా ఎప్పుడు వికసించు, అలాగే హ్యాపీగా ఉండు, ఎప్పుడు అందంగా ఉండు, నన్ను బాగా చూసుకో. నన్ను బాగా చూసుకోకపోతే ఇప్పుడు పువ్వు ఎంత తాజాగా ఉందో నువ్వు కూడా అంత వికసించవు, డౌన్ అవుతావు అనమాట. సో నన్ను కూడా బాగా చూసుకో, సరేనా? హ్యాపీ రోజ్ డే. సో నెక్స్ట్ డే వచ్చేసి ఫిబ్రవరి 8th ప్రపోజ్ డే అయితే ఉంది. సో ఆ రోజు అయితే నేను ఇలా అయితే సెలబ్రేట్ చేశాను ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, నాకైతే చాలా బాగా నచ్చింది లవ్ సింబల్లో. సో పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని చెప్పి అదైతే ఇచ్చాను. చిన్నడా అయిపోయిందా దూకోవడము? రోజు కొంచెం సేపు దూదు, ఈరోజు ఎక్కువ చెప్తున్నావు నువ్వు. అది తింటాడు దాని నించో చిన్న వీడియో తీసుకుంటున్నాముగా. ఏంటంటే చూద్దాం నవ్వకుండా మూడు వారం అట్లా నవ్వు. కొంచెం జరిగించింది కూడా అంటే జరుగు వచ్చింది కూడా. హ్యాపీ ప్రపోజ్ డే, తీసుకో. హ్యాపీ ప్రపోజ్ డే. నా సైలెంట్ ఉంటుంది. హ్యాపీ ప్రపోజ్ డే. ఐ లవ్ యూ సో మచ్. నీలాంటి హస్బెండ్ అసలు ఈ లోకంలోనే దొరకరు, ఎందుకంటే చాలా మంచి హస్బెండ్ నువ్వు. సో ఈ వ్యాలంటైన్స్ డే వీక్ ఇది 2nd డే కాబట్టి హ్యాపీ ప్రపోజ్ డే. హ్యాపీ ప్రపోజ్ డే. సో నెక్స్ట్ వచ్చేసి అంటే ఫిబ్రవరి 9th చాక్లెట్ డే అనమాట. సో నేనేంటంటే ఇక్కడ చిన్న చాక్లెట్ అయితే తెచ్చాను ఫ్రెండ్స్, ఎందుకంటే నేను మా హస్బెండ్ ఇద్దరు కూడా ఎక్కువ తినమన్నమాట. అందుకని చెప్పేసి చిన్న చాక్లెట్ అయితే తీసుకొని వచ్చాను. కళ్ళు మూసుకున్నావా? హ్యాపీ చాక్లెట్ డే. హ్యాపీ చాక్లెట్ డే. ఈ చాక్లెట్ లాగా తీయగా మన జీవితంలో కూడా ఏ గొడవ లేకుండా
కీప్గా అంతే జరిగిపోవాలన్నమాట. మన ఇద్దరి మధ్య బంధం కూడా ఇలానే తీయగా ఉండాలి ఇప్పుడు. సో హ్యాపీ చాక్లెట్ డే. థ్యాంక్ యూ. ఆగునండి నాకు వద్దు, నేను తింటాను, తర్వాత తినాలి. ఇప్పుడు అవునా తినాలి. నాకు తినాలని నువ్వు తినాలని లేకుంటే కొంచెం కొంచెం పెడు. నెక్స్ట్ వచ్చేసి ఫిబ్రవరి 10th టెడ్డీ డే అనమాట. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అనుకోకుండా మేము ముగ్గురం కూడా అంటే టెడ్డీ కూడా ముగ్గురం కలిసి అసలు సేమ్ రెడ్ కలర్ అయితే వేసాము. మ్యాచింగ్ అయ్యింది. ముగ్గురు మ్యాచింగ్ వేసుకున్నాం. ఇక్కడ మేము సెలబ్రేట్ చేసుకున్న ఏ రోజుకి ఆ రోజు పిక్స్ అన్ని నేను లాస్ట్లో అయితే యాడ్ చేశాను. సో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. నెక్స్ట్ వచ్చేసి ఫిబ్రవరి 11th ఆ రోజు వచ్చేసి ప్రామిస్ డే అనమాట. సో చూసేయండి, నేను మా హస్బెండ్కి అయితే రింగ్ ఇచ్చి ప్రామిస్ చేశాను. ఏముందనుకుంటున్నా ఏం తెచ్చా చెప్పు. హ్యాపీ ప్రామిస్ డే. మనం ఎప్పుడు ఇలాగే ఉండాలి హ్యాపీగా. పెళ్లి కాక ముందు ఎలా అయితే గొడవలు అలా ఉన్నాయో అయినా నేను వదిలిపెట్టలేదు కదా. సో పెళ్ళి అయిన తర్వాత కూడా మనకి ఎన్ని గొడవలు అయినా కూడా నేను వదిలిపెట్టను. సో ఎప్పుడు నీతోనే ఉంటానని చెప్పేసి ప్రామిస్ అయితే చేస్తున్నాను. సో రింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ డే వచ్చేసి ఫిబ్రవరి 12th హగ్ డే. సో చూసేయండి. హ్యాపీ హగ్ డే. అన్ని అనిపిస్తున్నావా? హ్యాపీ హగ్ డే. హ్యాపీ హగ్ డే. హ్యాపీ హగ్ డే. నెక్స్ట్ డే వచ్చేసి ఫిబ్రవరి 13th అనమాట, అంటే కిస్ డే. సో నెక్స్ట్ ఇంకా వ్యాలంటైన్స్ డే ఫ్రెండ్స్. సో ఇక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. హ్యాపీ కిస్ డే. హ్యాపీ కిస్ డే. హ్యాపీ కిస్ డే. హ్యాపీ కిస్ డే. నేను నీకోసం ఒకటి చేసా. ఈరోజు కిస్ డే కదా. సో కిస్ డే స్పెషల్గా నీ వైట్ టీషర్ట్ అంతా ఇలా చేశాను. అన్నీ నా లిప్ కిస్లే ఫ్రెండ్స్. సో నీకైతే ఇచ్చాను అనమాట. ఎస్ చూడు. సో ఫైనల్గా హ్యాపీ కిస్ డే. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఏంటంటే కరెక్ట్గా వ్యాలంటైన్స్ డే రోజు అనమాట, అంటే ఫిబ్రవరి 14th. సో నేనైతే మా హస్బెండ్కి ఇలా అయితే సర్ప్రైజ్ ఇచ్చాను తన డ్యూటీ నుంచి రాగానే. సో చూస్తున్నారు కదా ఎలా షాక్ అయి చూస్తున్నాడు. నేనే తనకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే తను నాకు తెలియకుండా అయితే అసలు చాలా బిగ్ సర్ప్రైజ్ అయితే నాకు ఇచ్చాడనమాట. నేను అస్సలు ఊహించలేదు. సో మీరే చూడండి అసలు వీడియో అంతా కూడా ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా నచ్చింది. మా హస్బెండ్ ఏమేమి గిఫ్ట్స్ ఇచ్చారో అవన్నీ కూడా నేను వీడియోస్లో అయితే పెట్టాను. సో మీరైతే స్కిప్ చేయకుండా చూస్తేనే మీకైతే తెలుస్తుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా సర్ప్రైజ్ చేశాడు నన్ను. నేను అస్సలు ఊహించలేదు అలా చేస్తాడని కూడా. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేనైతే మా హస్బెండ్కి షర్ట్ అయితే ఇచ్చానమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. సో తనకు తెలియకుండా నేనైతే వెళ్ళి ఆ షర్ట్ అయితే తీసుకొని వచ్చానమాట ఒకరోజు వెళ్ళేసి. సో చూస్తున్నారు కదా, నేను అక్కడ కూర్చొని ఫోన్ నొక్కుంటుంటే మా హస్బెండ్ వచ్చేసి నాకైతే సర్ప్రైజ్ ఇచ్చాడు. అంటే నాకు కరెక్ట్గా వ్యాలంటైన్స్ డే రోజు అయితే నాకు తను ఆ డ్రెస్ ఏమి ఇవ్వలేదు, ఆల్రెడీ నాకు ముందే కొనిచ్చాడు అనమాట తను. సో ఇక్కడ ఏంటంటే తను కొనిచ్చినట్టే కదా డ్రెస్ అని చెప్పేసి నేనైతే ఇంకా ఆ రోజు అదే తీసుకొచ్చి నాకైతే ఇచ్చాడు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకిద్దరం ఒకరికొకరు డ్రెస్సెస్ ఇచ్చేసుకున్నాం కదా. సో అందుకని చెప్పేసి ఇద్దరం అయితే చేంజ్ చేసుకొని వచ్చాము. సో చూస్తున్నారు కదా మా లుక్స్ ఎలా ఉన్నాయో చెప్పండి. Happy birthday. Valentine's Day. Wish you the same. Once again. Deal is ready. Ready? Surprise. Ready.
థ్యాంక్ యూ. లైట్ లైట్ అంట కత్తి మస్తు. పట్టుకో. బాగుంది కదా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంది డబ్బా ఏంది కామెడీగా ఉంది. ప్యాక్ చేపిద్దాం. ఏంటి చీట్లు ఏయ్, ఆ వీడియోలో వా సూపర్. ఇది బాగా థ్యాంక్ యూ. మా నాన్న అయ్యి పక్కన పెట్టేసి ఇది ఓపెన్ చేయి. ఇల్లు వదులుతా. పట్టుకో పట్టుకో, దగ్గర పట్టుకో. ఇప్పటి వరకు మీరు చూసారని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మా హస్బెండ్ అంత మంచి సర్ప్రైజ్ అయితే నాకు ఇచ్చారు. నేనైతే చాలా షాక్ అయ్యాను. నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే నార్మల్గా ఎప్పుడు ఏదైనా ఫంక్షన్స్ అలా అయితే కూడా అంటే ఒక్కొక్క గిఫ్ట్ అలా ఇస్తారు కదా. సో ఒకేసారి అన్ని గిఫ్ట్స్ చూసేసరికి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అవన్నీ కూడా నాకైతే చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్. సో ఇంకా చూస్తూ ఉండండి, ఇంకా కొన్ని గిఫ్ట్స్ అయితే ఉన్నాయి. దగ్గరికి ఇది బాగుంది ఇద్దరిని. ఇది ఫోటో ఫ్రేమ్ది బ్యాక్ వెళ్ళి రెండిట్లేదు. రెండిట్లో చూసి బాగా. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఏంటంటే మగ్ అనమాట, అంటే కప్పు. సో ఇందులో ఏంటంటే హాట్ వాటర్ కానీ ఇంకా అలానే హీట్గా ఉన్న ఏమైనా కూడా మిల్క్ కానీ అవన్నీ పోస్తే కనుక మన పిక్స్ అయితే వస్తాయి. సో చూస్తూ ఉండండి, ఎక్కడ స్కిప్ చేయకుండా, మీకే కనిపిస్తుంది. నేను వీడియో కూడా తీశాను. సో మనం హీట్ ఏమైనా పోసినప్పుడు మాత్రమే మన పిక్స్ అయితే కనపడతాయి అనమాట. ఇంకా మిగతా అప్పుడైతే ఇంకా మన వాటర్ అవన్నీ తీసేసిన తర్వాత ఏంటంటే మళ్ళీ బ్లాక్లో అయితే వచ్చేసిద్ది. సో జస్ట్ మనం హాట్ యూజ్ చేసినప్పుడు మాత్రమే మన పిక్స్ అయితే వస్తాయి అనమాట. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు మా హస్బెండ్ పోసినప్పుడు ఇంకా వాటర్ అయితే ఎక్కువ హీట్ అవ్వలేదు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, చూడండి ఎక్కువ హీట్ ఉన్న వాటర్ పోయగలను. చూడండి మా పిక్స్ అయితే ఎంత బాగా కనిపిస్తున్నాయో. సో నాకైతే చాలా బాగా నచ్చినాయి ఫ్రెండ్స్ పిక్స్ అన్నీ కూడా. సో నేను క్లియర్గా అయితే మీకు లాస్ట్లో అయితే పిక్స్ అయితే యాడ్ చేశాను. సో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఫైనల్గా మేమైతే వ్యాలంటైన్స్ డేని చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఇంక సెలబ్రేషన్స్ అవ్వగానే ఇంక మేమైతే 6కి ఈవినింగ్ తండల్ మూవీ ఉంది కదా, సో దానికైతే వెళ్ళామన్నమాట. మూవీ అయితే చాలా బాగుంది. సో నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో లాస్ట్లో నేనైతే పిక్స్ యాడ్ చేస్తానని చెప్పాను కదా ఫ్రెండ్స్, ఏ రోజుకి ఆ రోజు దిగిన పిక్స్ అన్నీ కూడా. సో అవైతే నేను యాడ్ చేశాను, స్కిప్ చేయకుండా అయితే చూస్తూ ఉండండి. సో ఫైనల్గా ఈ ఇయర్ అయితే మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. లాస్ట్లో ఒక్క లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఎందుకంటే చెప్తున్నాను కదా మీ సపోర్ట్ అయితే నాకు చాలా కావాలి. సో లాస్ట్లో ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బాయ్ బాయ్.